Narendra Modi spoke about, he have given Man Ki Baat. Man Ki Baat అనే ప్రోగ్రాంలో మాట్లాడారు. 59th edition of Man Ki Baat. In Man Ki Baat, he quoted Bhartrendra Harishchandra, father of modern Hindi. ఆయన ఒక మాట అన్నారు, ప్రోగ్రెస్ వాజ్ నాట్ పాసిబుల్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ మదర్ టంగ్. మాతృభాషలో జ్ఞానం లేకుండా ఎటువంటి ప్రగతి సాధ్యం కాదు అని ఆయన్ని కోట్ చేశారు మోడీ గారు. అండ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ he spoke about a community called Rang community, RUNG. నరేంద్ర మోడీ ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడారు, రంగ్ కమ్యూనిటీ. పితోర్గర్ దార్చులా ఏరియా ఇన్ ఉత్తరాఖండ్స్ పితోర్గర్ దార్చులా ఏరియా, there was a community called రంగ్ కమ్యూనిటీ. ఉత్తరాఖండ్లో పితోర్గర్ దార్చులా ప్రాంతంలో ఒక కమ్యూనిటీ ఉంది, రంగ్ కమ్యూనిటీ అని. వాళ్ళు 10,000 మంది ఉన్నారంట, 10,000 పీపుల్. దే డోంట్ హ్యావ్ అ స్క్రిప్ట్ టు ద లాంగ్వేజ్, వాళ్ళ భాషకు లిపి లేదు. సో వాట్ దే హ్యావ్ డన్, దే హ్యావ్ స్టార్టెడ్ వాట్సాప్ గ్రూప్, స్టార్టెడ్ ప్రమోటింగ్ దేర్ లాంగ్వేజ్ బై ప్రోగ్రామ్స్. వాట్సాప్ గ్రూప్లో పోయమ్స్, స్టోరీస్ అండ్ లిటరేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్, they started sharing the traditions. So everyone is a teacher and everyone is a student. Everyone is a teacher, everyone is a student. From 84 years to 20 years old, 84 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ భాషను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారంట. రంగ్ కమ్యూనిటీ అనేవాళ్ళు. రంగ్లో, వాళ్ళ భాష పేరు రంగ్లో, దేర్ లాంగ్వేజ్ ఈజ్ రంగ్లో. So various programs were organized, and WhatsApp have become a classroom. So Modi have emphasized that everyone have to protect their mother tongue, everyone have to speak in their mother tongue. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మాతృభాషని గౌరవించాలి. So in this perspective, there are two things which can be asked in prelims. What is Rang community? Second is Article 350 capital A of the Indian Constitution. Primary education should be in the mother tongue to the linguistic minority groups. ఎవరైతే భాషాపరంగా మైనారిటీలుగా ఉన్నారో ప్రాథమిక విద్య మాతృభాషలో బోధించాలి. Article 350 capital A. In the same time, you have one more thing. August 9th is the International Day for Indigenous Languages. ఆగస్ట్ 9 అంతర్జాతీయ దినోత్సవం. ఇండిజినస్ లాంగ్వేజెస్, స్వదేశంగా అంటే ప్రాంతీయంగా లోకల్గా మాట్లాడే భాషలు, ఇండిజినస్ లాంగ్వేజెస్ ప్రొటెక్ట్ చేసుకోవడం. యు నో హౌ మెనీ లాంగ్వేజెస్ వి స్పీక్ వరల్డ్ వైడ్? 7,000 లాంగ్వేజెస్. దేర్ ఆర్ 7,000 లివింగ్ లాంగ్వేజెస్ వరల్డ్ వైడ్. 7,000 లివింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయంట. అండ్ ఇన్ ఇండియా 43% ఆఫ్ ద పీపుల్ స్పీక్ హిందీ అండ్ డిఫరెంట్ డైలెక్ట్స్ ఆఫ్ హిందీ. 43%, 43% స్పీక్ హిందీ అండ్ డిఫరెంట్ డైలెక్ట్స్ ఆఫ్ హిందీ. 43% హిందీ, దాని మాండలికాన్ని మాట్లాడతారు. 7% మరాఠీ, 7% మరాఠీ. 8% బెంగాలీ, 8% బెంగాలీ. 6.93% స్పీక్ తెలుగు, 6.93% స్పీక్ తెలుగు. అండ్ ఇన్ ఇండియా 197 లాంగ్వేజెస్ ఆర్ ఎయిదర్ వల్నరబుల్, ఎండేంజర్డ్ ఆర్ ఎక్స్టింక్ట్. 197 లాంగ్వేజెస్, 197 భాషలు వల్నరబుల్గా లేదా ఎండేంజర్డ్గా ఎక్స్టింక్ట్ అయిపోయి ఉన్నాయంట. ద ఎక్స్టింక్ట్ లాంగ్వేజెస్, ఈ మధ్య బాగా ఎక్స్టింక్ట్ అయిపోయిన భాషలు: అహోమ్, ఆంధ్రో, ANDRO, రంకాస్, తోల్చా, సెంగ్మాయ్. ఈ భాషలన్నీ కూడా హిమాలయన్ బెల్ట్లో మాట్లాడతారు. మన కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 8 వీ హ్యావ్ 22 లాంగ్వేజెస్. షెడ్యూల్ 8లో 22 భాషలు ఉన్నాయి. షెడ్యూల్ 8, అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దీస్ లాంగ్వేజెస్ ఆల్సో. 22 లాంగ్వేజెస్, షెడ్యూల్ 8. ఓకే, మిస్సింగ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్లో, అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్లో బోధించాలని 1st క్లాస్ to 6th క్లాస్ రూల్స్ రాబోతున్నప్పుడు
mother tongue and importance of mother tongue is under debate. See, there is a very famous quote. There is a very famous quote. If you speak in mother tongue, it will directly go to the heart. If you speak in the other language, it will go to your mind. So when you teach in any other language, it will directly go to your mind. But when you speak in mother tongue, it will go to the heart. You can start the entire topic with this quote.